అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షల ఆధారంగా పంటల ఎంపిక, పోషక యాజమాన్యం చేపట్టాలంటున్న శాస్త్రవేత్తలు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు అనువైన సార్వా వరి రకాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ఆహార పంటైన వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. వరిలో కొన్ని వందల రకాలున్నాయి. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, సన్న బియ్యానికి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సన్న రకాల సాగుకు ముందుకొస్తున్నారు చాలామంది రైతులు. గింజల నాణ్యతను దృష్టిలో ఉంచుకోవటమే కాకుండా తమ ప్రాంతాలకు అనువైన చీడపీడలను తట్టుకునే రకాలను రైతులు ఎంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని 6 వ్యవసాయక మండలాల్లో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. సార్వాకు అనువైన ఆ మేలు రకాల వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. ఖరీఫ్ సీజన్లో వరి అన్ని జిల్లాల్లోనూ, మన రాష్ట్రంలోని 25 జిల్లాల్లోనూ వరి సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా కానివ్వండి, లేదా వినియోగదారుడి యొక్క ఆహార అవసరాలు మారిన నేపథ్యంలో కానీ సన్న బియ్యం వైపు రైతాంగం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో కూడా మనం ఏ విధంగా వరి రకాలు ఎంపిక చేసుకోవాలి అన్న అంశాన్ని చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ అనగానే మనకి 140 నుంచి 150 రోజుల కాలపరిమితి సర్వసాధారణంగా అత్యంత అనుకూలం. ఎంపిక చేసుకున్న రకం ఎట్టి పరిస్థితుల్లో చేను మీద పడిపోకుండా, గింజ రాలిక లేకుండా, గింజ వెన్ను మీద మొలకెత్తకుండా ఉండడంతో పాటు తక్కువ సూర్యరశ్మి ఉన్న నేపథ్యంలో, అంటే మేఘం బట్టి తక్కువ సూర్యరశ్మి ఉన్నప్పటికీ కూడా దిగుబడి బాగా వచ్చేటువంటి రకాలు, అప్పుడప్పుడు వచ్చేటువంటి ముంపును కూడా తట్టుకునే తత్వం కలిగి ఉండటం, అలాగే ఇటీవల కాలంలో పెరిగినటువంటి చౌడును కూడా తట్టుకునే తత్వంతో పాటు మనకు సర్వసాధారణంగా సార్వాలో వచ్చేటువంటి ఈ చీడపీడలు, ప్రధానంగా మనకి దోమపోటు కానీ లేదా ఎండాకు తెగులు కానీ, వీటిని తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకాలు యొక్క సాగు రైతుకి చాలా ఉపయోగం. వీటితో పాటుగా ఈ రకాల యొక్క దిగుబడితో పాటు గింజ నాణ్యత కూడా చాలా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వివిధ లక్షణాలని దృష్టిలో పెట్టుకుని రకాన్ని ఎంపిక చేసుకున్నట్టయితే ఆ రకం యొక్క సాగు రైతుకి ఎంతైనా ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఉత్తర కోస్తా జిల్లాలకు చూసినట్టయితే ఇక్కడ ఎదజల్లి సాగు కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మనకి ఎదజల్లి సాగును కూడా దృష్టిలో పెట్టుకుని రకాల యొక్క సిఫార్సు నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆర్జిఎల్ 2537 అనే శ్రీకాకుళం సన్నాలు, ముఖ్యంగా ఈ విశాఖపట్నం ఆ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇది ఆలస్యంగా నాట్లు వేయటానికి కూడా అత్యంత అనుకూలం. 160 రోజుల కాలపరిమితి, చేను మీద దాదాపు పడిపోదు, మంచి గింజ నాణ్యత రకం. దీంతో పాటుగా స్వర్ణ రకం కూడా మనకి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా ఉంది. ఈ స్వర్ణ రకం మనందరికీ తెలిసిందే. 140 నుంచి 145 రోజుల కాలపరిమితి, చేను మీద పడిపోయే తత్వం ఉంది, దోమకు లొంగిపోయే తత్వం ఉంది. ఇది కాకుండా ప్రధానంగా అటు విజయనగరము, ఇటు శ్రీకాకుళంలో అత్యధికంగా సాగులో ఉన్నటువంటి MTU 1121 అనే శ్రీధృతి రకం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా BPT 5204, అలాగే BPT 3291 ఈ రకాలు. ఇవి కాకుండా ఇటీవల కాలంలో MTU 1061, 1024 దీర్ఘకాలిక రకాలు కూడా గణనీయమైనటువంటి విస్తీర్ణంలో శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రకాలు ఈ ప్రాంతానికి అనుకూలం.
ఎక్కువ వరి సాగు చేస్తున్నటువంటి కృష్ణా కానీ గోదావరి జోన్లు ఈ రెండు చూద్దాం. ఇటు కృష్ణా గోదావరి జోన్లు ఇంచుమించుగా కొన్ని రకాలు చాలా దగ్గరగా ఉంటాయి. MTU 13-18 ఇటీవల కాలంలో మనం విడుదల చేసినటువంటి MTU 13-18 ఇది ఎక్కువ విస్తీర్ణంలో, ముఖ్యంగా గోదావరి డెల్టాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇది 150 రోజులు కాల పరిమితి, చేను మీద దాదాపు పడిపోదు, దోమపోటుకి ఎండాకు తేలికి ఒక మోస్తరుగా తట్టుకుంటూ మంచి దిగుబడితో పాటు మంచి బియ్యం దిగుబడి కూడా ఉన్న రకం ఈ 13-18 స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ధీటైన రకంగా మనం గతంలో అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈ రకంతో పాటు స్వర్ణ కూడా కొద్దిమేర వేసుకుంటూ MTU 10-21 కూడా చాలా అత్యంత అనుకూలం. దీంతోపాటు MTU 10-24 ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 10-24 వేసుకోవాలి. మెరక ప్రాంతంలో ఎక్కువగా అంటే బోర్ల కింద సాగు చేసేటువంటి ప్రాంతాల్లో స్వల్పకాలిక మధ్యస్థకాలిక రకాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే అటు 1010, 1153, 1156తో పాటు 1121 కూడా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. MTU 12-24 కూడా మధ్యస్థ కాల పరిమితి గల రకం కూడా అత్యంత అనుకూలం గోదావరికి. అలాగే MTU 1262 దీర్ఘకాలిక రకం అయినప్పటికీ కూడా ఇది చేను మీద పడిపోకుండా మంచి దిగుబడి ఇచ్చేటువంటి MTU 1262 కూడా ఈ గోదావరి డెల్టాకి అత్యంత అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా డెల్టా చూసినట్టయితే కృష్ణా డెల్టాలో దాదాపుగా 12 నుంచి 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా BPT 5204తో పాటు MTU 10-21, MTU 13-18 విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో సాగు చేయబడుతున్నవి. ఈ రకాలతో పాటుగా MTU 12-39, MTU 12-24, MTU 12-62 ఈ రకాలు, అలాగే BPT 2782, BPT 2595 అత్యంత అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ ప్రాంతాలకి ముఖ్యంగా కృష్ణా డెల్టాకి ఇప్పుడు నేను చెప్పినటువంటి రకాలు అత్యంత అనుకూలం. వీటితో పాటుగా కొంచెం ఆలస్యంగా నాట్లు వేసేటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టయితే అంటే మధ్యస్థ కాల పరిమితి రకాలైన MTU 12-24 కానీ MTU 11-21 కానీ, దాంతోపాటుగా మనకి MTU 11-56, 11-53 కొంచెం ఆలస్యంగా నాట్లు వేసుకోవటానికి ఈ రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇక దక్షిణ మండలం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎడగారుగాను అంటే ఖరీఫ్ సీజను కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్వల్ప మధ్యస్థ కాలపిత రకాలు ఎక్కువగా ఇటీవల సాగు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే NLR 34449 కానీ, అలాగే NLR 3354 కానీ ఈ రకాలతో పాటుగా NDLR 7, NDLR 8 ఈ రకాలు, అలాగే BPT 5204 ఈ రకాలు ఇక్కడ ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటుగా RNR 1505 కానీ వేస్తున్నారు. ఇవి కాకుండా మనం ఇక అల్ప వర్ష ప్రాంతమైనటువంటి నంద్యాల, కర్నూలు, అనంతపురం ఇతర ప్రాంతాలు చూసినట్టయితే అక్కడ ప్రధానంగా BPT 5204తో పాటు NDLR 7 ఎక్కువ విస్తృతంగా సాగు చేయబడుతుంది. దీంతో పాటుగా MTU 12-24 అనుకూలంగా ఉంటుంది. అలాగే BPT 2782 కూడా ఈ ప్రాంతానికి అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సన్న రకాలైనటువంటి ఇతర సన్న రకాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి కాకుండా మనకి హ్యాడ్ జోన్ అంటే ఈ హై ఆల్టిట్యూడ్ జోన్ అనేటువంటి చింతపల్లి మనకు ఆ ఏరియా ఏజెన్సీ ఏరియా చూసుకున్నట్టయితే కొండ ప్రాంతంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ ముంపు కూడా గురి అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు MTU 10-61 కానీ MTU 10-64 కానీ ఈ దీర్ఘ రకాలతో పాటు RGL 2537 కూడా కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీలో ముందుగా నాటుకు వేసుకునేటువంటి ప్రాంతాల్లో ఈ 3 రకాలతో పాటుగా మధ్యస్థ కాల పరిమితి రకాలైనటువంటి MTU 12-24 వీటితో పాటుగా కొంచెం ఆలస్యంగా సాగుకి అనువైన రకాలుగా MTU 11-53, MTU 11-56, NLR 3449 ఈ రకాలు కూడా ముఖ్యంగా ఈ హ్యాడ్ జోన్లో ముఖ్యంగా ఈ చింతపల్లి, ఇతర సీతంపేట, మనకి అల్లూరు సీతారామరాజు ఈ ప్రాంతానికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే చౌడు ఎక్కువగా ఏ ప్రాంతం అయినప్పటికీ చౌడు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కొత్త రకాలు కూడా మనం విడుదల చేయడం జరిగింది. MCM 103 కానీ MCM 125 కానీ ఇవి చౌడుకి తట్టుకునేటువంటి రకాలుగా మనకి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీంతోపాటు MTU 10-61 అటు చౌడుతో పాటు ముంపు బాగా తట్టుకునే రకం. ఈ రకం కూడా అటు చౌడు భూములకి చాలా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దోమ ఉధృత స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతానికి అంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టయితే దోమ తట్టుకునే రకాలు MTU 10-61 కానీ MTU 10-64 లాంటి బాగా దోమ తట్టుకునే రకాలు సాగు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే ఇటీవల కాలంలో మార్కెట్ నుంచి విడుదల చేసిన MTU 12-39 కూడా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతు
నేను చెప్పినటువంటి గుణగణాలని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతానికి ఆయా భూములు ఆయా సమస్యలను ఆధారంగా దృష్టిలో పెట్టుకుని రకాలు ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే రానున్న ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ రకాలు కూడా ఆ విధంగా ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పంటల సాగులో రైతులు బస్తాల కొద్దీ ఎరువు కట్టలను పొలంలో గుమ్మరిస్తున్నా దిగుబడులు మాత్రం ఆశించిన మేర పొందలేక నిరాశ చెందటం నిత్యం చూస్తూనే ఉంటాం. దీనికి తోడు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే పంటలకు అందిస్తూ సూక్ష్మ పోషకాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. పంటల్లో దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకం, యాజమాన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకొని తదననుగుణంగా పంటల ఎంపిక సూచించిన విధంగా పోషక యాజమాన్యం చేపడితే సాగు లాభదాయకంగా ఉంటుందంటారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్. ఇటీవల కాలంలో రైతులు విచక్షణారహితంగా అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడడం జరుగుతూ ఉంది. ఈ రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడినందువల్ల భూసారం దెబ్బతిని పైర్లు కూడా సరిగా పెరక్క దిగుబడులు తగ్గిపోతున్నాయి, పెట్టుబడులు పెరుగుతున్నాయి. మరి భూసారము గురించి ముందు రైతులు భూసార పరీక్షల ద్వారా ఆ ప్రకారము రసాయనిక ఎరువులు వాడుకుంటే ఖర్చు తగ్గుతుంది, నేల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ భూసార పరీక్ష వల్ల లాభం ఏంటంటే, ఒకటి నేల గుణగణాలు తెలుస్తాయి. అంటే అది ఆమ్లమా, క్షారమా లేదా తటస్థ నేలలా తెలుస్తుంది. అదేవిధంగా ఏ పైరుకు అనుకూలమో తెలుస్తుంది. తర్వాత భూమిలో ఉన్న నత్రజని, భాస్వరము, పొటాసు, అలాగే సూక్ష్మజీవ పోషకాలైనటువంటి జింకు, ఇనుము, రాగి, బోరాను ఇవన్నీ కూడా ఏ మోతాదుల్లో ఉన్నాయి, అవి ఎక్కువ స్థాయిలో ఉన్నాయా, తక్కువ స్థాయిలో ఉన్నాయా, లోపించి ఉన్నాయా అనేది తెలుసుకొని దాని ద్వారా ఎరువులు అనేవి వేసుకోవాలి. ఆ భూసార పరీక్షలు కూడా నమూనాలను తీసే విధానం వ్యూహాకారపు గుంతలు తీసి ఆ గుంతలో పైనుంచి కింది వరకు మట్టిని చెంపకి మట్టి జీవినట్టు చెప్పుకొని, సో అట్లా ఒక 10 గుంతల్లో మట్టి తీసి ఆ మట్టి అంతా ఒక బండ మీద పోసి బాగా కలిపిన తర్వాత 4 భాగాలు చేసి చతుర్భాగ పద్ధతిలో 2 ఎదురెదురు భాగాల మట్టిని తీసేసి 2 ఎదురెదురు భాగాల మట్టిని కలుపుకుంటూ అలా 4-5 సార్లు చేస్తే ఒక అరకిలో మట్టి మిగులుతుంది. దాన్ని మనం మట్టి నమూనా అంటాము. ఈ మట్టి నమూనాని భూసార పరీక్ష కేంద్రానికి, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రంలో భూమి యొక్క స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు పరీక్ష చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన వారం రోజుల్లోపే రైతుకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ భూసార పరీక్షల వల్ల ముఖ్యంగా ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనసులో మన ఆరోగ్యం గురించి ఎలా పరీక్షలు చేయించుకుంటామో, రక్త పరీక్షలు అవన్నీ, అలాగే భూమిని పరీక్ష చేయించుకున్నట్లయితే భూమిలో ఉన్న లోపాలు తెలుస్తాయి. ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడే సేంద్రియ కర్బనం అనేది 0.75 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నమూనా తీసి భూసార పరీక్ష కేంద్రానికి పంపి రిపోర్టు తీసుకొని ఆ ప్రకారం ఎరువులు వాడుకున్నట్లయితే ముఖ్యంగా 4 నుంచి 5 వేలు వరిలో తగ్గుతుంది ఖర్చు. అలాగే మిరప లాంటి పైర్లు అయితే 10,000 వరకు ఖర్చు తగ్గవచ్చు. పత్తిలో కూడా 4 నుంచి 5 వేలు తగ్గుతుంది. వర్షాధార పైర్లకైతే 1000 నుంచి 2,000 రూపాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు. అలాగే రసాయనిక ఎరువుల మీద వచ్చే ఖర్చు ముఖ్యంగా రైతు పెట్టే ఖర్చు కాకుండా సబ్సిడీ రూపంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కువగా 50% కంటే ఎక్కువ ఖర్చు భరాయిస్తుంది. సో ఆ సబ్సిడీ అమౌంట్ తగ్గుతుంది, రైతుకు నేరుగా ఎరువుల మీద ఖర్చు తగ్గుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎండాకాలంలో భూసార పరీక్ష, పైరు లేనప్పుడు భూసార పరీక్ష చేయించుకొని ఎరువులు వాడినట్లయితే మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత 2 ఏళ్లుగా నానో యూరియా, నానో డీఏపీ రైతుల ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఇఫ్కో సంస్థ తాజాగా నానో యూరియా ప్లస్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నానో యూరియాలో 4% నత్రజని ఉంటే నానో యూరియా ప్లస్లో 20% నత్రజని ఉంటుందని ఇఫ్కో సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
ధరలో ఎటువంటి మార్పు లేదని, అర లీటరు బాటిల్ ధర 225 రూపాయలు మాత్రమే ఉందని వివరించారు. ఇఫ్కో సంస్థ రైతులకు ప్రమాద బీమా కూడా అందిస్తుందని, ఇందుకు రైతులు వారు కొనుగోలు చేసే నానో ఎరువుల రసీదును భద్రపరుచుకోవాలని వివరించారు. ఇప్పుడు నానో యూరియా మీరు చూస్తే కొత్తగా పాతది 4% నత్రజని ఉండేది. ఈ 4%ని ఇప్పుడు కొత్తగా నానో యూరియా ప్లస్ రావడం జరిగింది. ఈ నానో యూరియా ప్లస్లో ఏంటంటే 20% నత్రజని ఉంటుంది. ఈ చేంజ్కి కారణం ఏంటంటే డిఫరెంట్ క్రాప్స్లో నైట్రోజన్ రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ 4% సరిపోవట్లేదు కాబట్టి చాలా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నానో 4%ని ఇప్పుడు రైతుల సూచన వరకు ప్లస్ సైంటిస్ట్ సూచన వరకు 20% చేయడం జరిగింది. సో దీనివల్ల క్రాప్స్కి చాలా మంచి గ్రోత్ వస్తుంది, క్లోరోఫిన్ కంటెంట్ పెరిగి గ్రీనిష్ కూడా వస్తుంది. నానో యూరియా ప్లస్ కూడా ఇప్పుడు మన పాత నానో యూరియా ధరలకే వస్తుంది. ఈ ఎంఆర్పి సేమ్ 225 రూపీస్లో హాఫ్ లీటర్ బాటిల్ మీకు రైతులందరికీ మన ఆర్బీకే సెంటర్స్లో కానీ, సొసైటీస్లో కానీ, ప్రైవేట్ రీటైలర్స్లో కానీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇఫ్కోలో ఒక సంకటహరణ బీమా యోజన, ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. ఈ సంకటహరణ బీమా యోజనలో ఇదివరకు ఫర్టిలైజర్ బస్తానే ఉండేది. ఇప్పుడు నానో ఫర్టిలైజర్ బాటిల్స్ కూడా దీంట్లో అమలు చేయడం జరిగింది. సో రైతు ఎక్కడన్నా నానో బాటిల్స్ కానీ, యూరియా కానీ, డిఏపి కానీ, లేకపోతే ఫర్టిలైజర్ కానీ, యూరియా, డిఏపి 2020, 1026, 1236 తీసుకున్న ఆ రైతు ఇన్సూరెన్స్ కవరేజ్లో వచ్చేస్తుంది. ప్రతి బాటిల్ తీసుకున్న రైతులకి 10,000 రూపీస్ బీమా కవరేజ్ ఉంటుంది. సో ఈ మ్యాక్సిమం అప్ టు 2 lakhs వరకు ఈ బీమా కవరేజ్ ఉంటుంది. సో ఈ బాటిల్ కోసం ప్రత్యేకంగా సపరేట్గా ఏం చెల్లించే పని లేదు. మనం తీసుకునే బాటిల్ కానీ, ఫర్టిలైజర్ కానీ ఆ బిల్ మాత్రం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఆ బిల్ జాగ్రత్తగా పెట్టుకుంటే అది మనకి బీమాకి రెసిప్ట్ లాంటిది. సో దీనికి ₹1 కూడా మనకు ఎక్స్ట్రాగా చెల్లించే పని లేదు. బాటిల్ కొనుగోలు చేసిన 30 రోజుల తర్వాత నుంచి సంవత్సరం వరకు ఈ బీమా మనకి వర్తిస్తుంది. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ 2024 సంవత్సరానికి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో 172,435 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అధిక విస్తీర్ణంలో ఇక్కడి ప్రాంతంలో వరి సాగు కానుంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు పడుతున్నందున రైతులు దుక్కులు దున్ని పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. అలాగే ప్రస్తుత సీజన్ కు గాను అవసరమయ్యే వరి విత్తనాలను సైతం అందుబాటులో ఉంచామని, ఎరువులకు సైతం ఎలాంటి కొరత లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కృష్ణా జిల్లా రైతాంగానికి ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. జిల్లాలో 172,000 హెక్టార్లలో వ్యవసాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. దాంట్లో మెయిన్ 162,000 హెక్టార్లకి వరి వేయటం జరుగుతుంది. మిగిలిన క్రాప్లు చెరుకు, మొక్కజొన్న, మినుము, కొన్ని ఏరియాల్లో వేరుశనగ ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సమ్మర్ షవర్స్ అని కానీ ఋతుపవనాలు ఇంకా జూన్ నెల ఫస్ట్ వీక్ అలా వస్తాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు వేసుకునే సమయం వచ్చింది కాబట్టి అందరికీ అన్ని ఆర్బీకేల్లో రైతులకు అందుబాటులో జీలుగా, జనుము, పిల్లి బెసర విత్తనాలని అందుబాటులో ఉంచడం జరిగింది. నాట్లు వేసేయడానికి ముందు జీలుగా విత్తనాలు వేసుకొని దున్నేసి నాట్లు వేసుకోవటం వల్ల మనకి భూమి సారవంతం అవుతుంది. 50% సబ్సిడీలో అన్ని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. జీలుగా వచ్చేసరికి కేజీ 44 రూపాయలు, అంటే 88 రూపాయలు ఉంది. 50% సబ్సిడీలో 44 రూపాయలు. అలాగే జనుము కూడా 44 రూపాయలే. పిల్లి బెసర వచ్చేసరికి 67 రూపాయలు పడుతుంది కేజీ. ఎకరానికి 10 కిలోల చొప్పున అంటే 440 రూపాయలు అవుతుంది. వరి విత్తనాలు కూడా మనకి సిద్ధం చేయడం జరిగింది. వరి విత్తనాలు వచ్చేసరికి కేజీ 5 రూపాయలు చొప్పున, అంటే క్వింటాల్కి 500 రూపాయలు సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. 1061, 1318 ఒకటి, ఇంకోటి ఎంటీయు 1224, బీపీటీ అంటే కొన్ని ఏరియాలో బీపీటీ వేస్తారు 5204. ఇవన్నీ సబ్సిడీలో 500 రూపాయల వరకు క్వింటాల్కి అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులకు కావాల్సిన విత్తనాలు 100% మనం డిపార్ట్మెంట్ సప్లై చేయదు. ఓన్లీ సబ్సిడీలో ఇచ్చేది కొత్త విత్తనాలని ప్రోత్సహించడం కోసం సబ్సిడీ ఇస్తుంది. మిగతా ఈ రైతులు డీలర్స్ దగ్గర ప్లస్ రైతు ఓన్ విత్తనమే, తన సొంత విత్తనం కూడా వాడుకోవచ్చు. రైతు తయారు చేసుకునే విత్తనం పక్క రైతుల దగ్గర మంచి విత్తనం ఉందంటే కూడా తీసుకుని వాడుకోవచ్చు. మనం ఇచ్చేది 20% వరకే మనం ఇవ్వగలం. ఇప్పుడు 1061 ఇంతకు ముందంతా రైతులు వేశారు. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు 1318, ఎంటీయు 1318 దిగుబడి ఎక్కువ వస్తుంది, పడదు, కొంచెం స్ట్రాంగ్గా పొట్టిగా ఉంటుంది. కాకపోతే మనం ఎరువులు వేసుకునే దాంట్లో యూరియా ఎక్కువ వేసుకోవటం వల్ల, ఎరువులు ఎక్కువ వాడటం వల్ల కూడా పడిపోతుంది. ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కొంచెం సరిగ్గా ఉండాలి. యూరియా మంచిదేం కాదు కదా, ఎక్కువ వేయకూడదు, దానికి కావాల్సినంత వేయాలి. ఎక్కువ వేయేటప్పటికి మనకి పురుగులు తెగుళ్ళు వస్తాయి. జీలుగా వేస్తే అసలు ఇంకా ఎరువులు కూడా వేయకుండానే పండించారంట చెప్తున్నారు రైతులు. ఇప్పుడు జీలుగా వేస్తే అసలు ఎరువులు కూడా అవసరం లే. మనకి బాసం దుక్కిలో డిఏపి కట్టేసుకుంటే మధ్యలో చిరుపట్టప్పుడు నత్రజని, పొటాషు దుక్కిలో ఒకసారి, చివరిలో ఒకసారి
పొటాష్ కంపల్సరీగా వేసుకోవాలి. నత్రజని ఎక్కువైతే దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ తీయాలంటే పొటాష్ ఉండాలి. పొటాష్ మొక్కకి దృఢత్వం ఇస్తుంది. యూరియా వేస్తే మెత్తదనం వచ్చి పురుగులు వస్తే తెగులు వస్తే పడిపోతాయి. మనం పొటాష్ ఎక్కువ వేయటం లేదు, ఎందుకంటే రేట్ ఎక్కువ, యూరియా రేటు తక్కువ. యూరియా ఎక్కువ వాడకం కూడా పెరుగుతుంది కాబట్టి యూరియా తగ్గించుకొని మనం పొటాష్ ఎక్కువ వేసుకోవాలి. నాటు వేసేటప్పుడు ఒకసారి, మళ్ళీ చిరుపొట్ట దశలో కంపల్సరీగా ఒకసారి వేయాలి. అప్పుడు గింజ గట్టితనానికి ఉపయోగపడుతుంది. నాటు వేసేటప్పుడు అంటే మొక్క దృఢంగా రావడానికి ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ వస్తానే హార్డ్గా రావాలి మొక్క. సెన్సిటివ్గా వస్తే పురుగులు తెగుళ్ళు అన్నీ వచ్చి, ఇప్పుడు మనకి ఆకు చుట్టు పురుగు, కాండం తొలిచి పురుగు ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ త్వరగా అటాక్ అవుతాయి. అదే పొటాష్ వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది మొక్క. ఆ పురుగు అనేది దాన్ని గీకి లోపలికి దూరలేదన్నమాట. దానికోసమని మనం ఫస్ట్ ఒకసారి వేసుకోవాలి కంపల్సరీగా. చిరుపొట్ట దశలో వేసే పొటాష్ దేనికంటే గింజ గట్టిగా వచ్చి మనకి గింజ తూకం బాగా వస్తుంది. ఫస్ట్ ముందు మన చేల్లో ఉన్న మొక్కల్ని మనం స్ట్రాంగ్గా పెంచుకుంటే పురుగులు తెగులు రావు. పెంచుకోవడానికి ఏం చేయాలి అంటే మనం పొటాష్ వేసుకోవాలి. ఈ గ్రీన్ మెన్యూర్ పచ్చి రొట్టె విత్తనాలు వేసుకోవాలంటే పశువుల ఎరువు ఎంత ఎక్కువ ఉంటే అంత వేసుకోవచ్చు. పశువుల ఎరువు లేదు కాబట్టి మనం పచ్చి రొట్టె విత్తనాలు ఎక్కువ వేసుకోవాలి. కంపల్సరీగా అందరూ వేసుకోవాలి. వేసిన చేనికి వేయని చేనికి తేడా రైతులకి తెలుస్తుంది బాగానే. ఖరీఫ్ సీజన్కి ఎంత ఎరువులు కావాలో అనేది టార్గెట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే మన ఏరియాని బట్టి, క్రాప్స్ని బట్టి ఎంతెంత డోసేజ్ సైంటిఫిక్గా మనకి ఈ పంటకి ఇంత ఎరువు వేయాలి అని ఉంటుంది. ఆ విధంగా మన జిల్లాకి ఎంత ఎరువులు కావాలి అనేది మనం ఫైనల్ అయిపోతుంది. ఇప్పటికి ఆల్రెడీ మనకి బఫర్ స్టాక్ ఉంది. ఆర్బీకెల్లో ప్రతి ఆర్బీకెల్లో కూడా 20 టన్నుల దాకా ఉంచడం జరుగుతుంది. అన్నీ సిద్ధం చేసాం. విత్తనాలు ఎరువులు రెడీగానే ఉన్నాయి. కాకపోతే విత్తనాలు ఎరువులు బయట ఇంకా వచ్చినవి సరిపోవు కాబట్టి కొంతమంది రైతులు బయట కూడా కొనుక్కోవచ్చు. బయట కొనుక్కునే వాళ్ళని కంపల్సరీగా బిల్లు తీసుకోవాలి. రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే లైసెన్స్ డీలర్స్ దగ్గరే తీసుకొని బిల్లు తీసుకొని ఉంటే విత్తనం బాగలేదు, నకిలీ విత్తనం వచ్చింది, నకిలీ ఎరువులు వచ్చినాయి అని అంటే ఆ బిల్లు ఉండాలి వాటి మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికైనా. కాబట్టి కంపల్సరీ బిల్లు తీసుకోవాలి. ప్రొక్యూర్మెంట్కి అనువుగా ఉండే విత్తనాలనే వేయమంటం జరిగింది కాబట్టి ఆ విత్తనాలనే పెట్టడం జరిగింది. మనకు 1061, 13, 18 ప్రొక్యూర్మెంట్కి అనువుగా ఉండే విత్తనాలే. 52 మాత్రం అంటే రైతులు వాళ్ళే ఓన్గా అమ్ముకుంటారు. ఇది మన ఎంఎస్పి కన్నా బయట ఎక్కువ రేటు ఉంది కాబట్టి 5204 అసలు రారు ప్రొక్యూర్మెంట్కి. కాబట్టి ఇవన్నీ సన్న విత్తనాలే. 1061, 13, 18. పవన్గడ్డ, థైలాండ్ ఎర్సీ అలాట్ అంతా 5204 వేసుకుంటారు. అదే అనువుగా ఉంటుంది వాళ్ళకి, నేలలకి. ప్లస్ టైం కూడా సూట్ అవుతుంది. లేటుగా వేస్తారు. జిల్లా అంతా జూలై నుంచే నాట్లు వేసేస్తారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్కి కానీ నాట్లు వేయరు. నీళ్ళు అప్పటికి వస్తాయి వాళ్ళు టైల్ ఎండ్ లాస్ట్. మచిలీపట్నంలో సెలైన ఏరియాలు ఉన్నాయి బాగా. అంటే సముద్ర ఒడ్డు అంతా బంటుమిల్లి, మచిలీపట్నం, కృత్తివెన్ను అటువైపు వచ్చేసరికి అంతా ఉప్పు నీళ్లు, చౌడు నేలలు కాబట్టి అని తట్టుకునే MCM 100, MCM 103 అనే వెరైటీస్ ఉన్నాయి. అవి ఆ సౌడుని తట్టుకొని వీటితో సరిపడా దిగుబడి ఇవ్వటం జరుగుతాయి. అక్కడ సిఫార్సు చేసిన వెరైటీలు అవే వేసుకోవాలి. మచిలీపట్నం అండ్ ఆ ఏరియా మొత్తం, కోడూరు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.